100% స్పైసీ మీడియా ప్రేక్షకులకి, స్పైసీ మీడియా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఏంటిదో తెలుసా? అడ్వాన్స్ గా హ్యాపీ న్యూ ఇయర్ తెలియజేస్తున్నారు. ఓకేనా? గాడ్ బ్లెస్ యూ ఆల్. ఫ్రెండ్స్, మనం అయితే ప్రతిరోజు ఎవరొక సెలబ్రిటీని, రకరకాల ప్రముఖుల్ని ఇంటర్వ్యూలు చేస్తూ వచ్చాం. ఈ రోజు అయితే పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గమైన పిఠాపురంలో అయితే ఉన్నాం. ఇక్కడైతే ఒక పెద్ద సినిమా షూట్ జరుగుతుంది. ఇక్కడ ఈ షూట్ లో ఒక సెలబ్రిటీ మనకి తారసపడ్డారు. ఆయన ఎవరో కారు, విలక్షణ నటులు రాము గారు మనతో ఉన్నారు. ఆయన ఎలా ఉన్నారు? సూపర్ అండి, బాగున్నారా అన్న? ఏంటి ఏ సినిమా షూట్ జరుగుతుంది? అది స్పెషల్ మూవీ, ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది. పిఠాపురంలో అలా మొదలైంది. పిఠాపురంలో అలా మొదలైంది. ఏంటి పవన్ కళ్యాణ్ గారు నియోజకవర్గంలో పెట్టడానికి ఒక ప్రత్యేకమైన కారణం అంటారా? అంటే కారణం అంటే మన డైరెక్టర్ చంద్రమహేష్ సార్ ఏరియా ఇక్కడే వస్తుంది అనమాట. పిఠాపురం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారితో విజయంతో ప్రపంచ దేశాలకు తెలిసిపోయింది కాబట్టి ఎట్ ఏ టైం ఒక సెంటిమెంట్ తో కావచ్చు, ఏం కావచ్చు, మొత్తానికి అయితే ఆ నేమ్ పెట్టారు. ఇష్టమన్నా? మీకు కూడా ఇష్టం కళ్యాణ్ గారు? తప్పకుండా 100% ఇష్టం అండి. ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు చూసి ఒకటే నేర్చుకోవాలండి, యుద్ధం చేయండి, పవిత్రంగా చేస్తే తప్పకుండా మీరు విజయం సాధిస్తారు. అది ఏదైనా సరే, ఏ ఫీల్డ్ అయినా సరే. అంటే ఒక ఫీల్డ్ అని కదా, ఏ ఫీల్డ్ అయినా సరే. రాలేదు కదా అని నిరాశపడొద్దు, వచ్చింది కదా అని గర్వపడొద్దు. చక్కగా హార్డ్ వర్క్ చేస్తే మాత్రం తప్పకుండా విజయం సాధిస్తారని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు నిరూపించారండి. ఇప్పుడు ఇక్కడ లోకల్ గా చూసుకుంటే అన్న, ఆంధ్రాలో పక్కన పెడితే ఈ గోదావరి జిల్లాలు కాబట్టి ఇవి సినిమాలకి ఆదరణ ఎక్కువగా ఉంటది. సో ఈ పిఠాపురం నియోజకవర్గంలో ఇక్కడ ప్రజలు రిసీవింగ్ గానీ, అసలు ఈ చుట్టుపక్కల వాతావరణం ఎలా అనిపించింది మీకు? చాలా 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 బాగా అనిపించింది అండి. పిఠాపురం ప్రజలు నిజంగా ఇప్పుడు ఎంతమంది ఇచ్చేసారంటే, మనకి ఏదన్నా షూటింగ్ జరగాలంటే ఒక్కోసారి జనం చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. అలాంటిది ఎంకరేజ్ చేస్తూ అందరు సపోర్ట్ చేస్తున్నారు. వెరీ వెరీ హ్యాపీ అండి. తప్పకుండా ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా మా కుటుంబ సభ్యులే ఇక్కడ మూవీ చేసుకుంటే మనం ఎంతవరకు సపోర్ట్ చేసాం అన్నట్టుగా ప్రతి విషయంలో, ఈవెన్ లొకేషన్స్ కావచ్చు, సపోర్టింగ్ కావచ్చు, ఇక్కడ మాకు అన్ని విధాలుగా 100% సపోర్ట్ ఉందండి. వెరీ హ్యాపీ. ఇంకేం చేస్తున్నారు? ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏం చేస్తున్నారు? చేస్తున్నాను. ఒక 4-5 ప్రాజెక్ట్స్ ఉన్నాయి. రీసెంట్ గా లాస్ట్ మూవీ రివైండ్ చేశాను, రిలీజ్ అయిపోయింది. నెక్స్ట్ మన రాజేంద్ర ప్రసాద్ గారితో షష్టి పూర్తి అని ఒక మూవీ రిలీజ్ ఉంది. ఆ తర్వాత నాగేశ్వరి గారి మూవీ ఉంది. ఒక 2-3 చిన్న ప్రాజెక్ట్స్ నడుస్తున్నాయి. షష్టి పూర్తి కూడా ఇటువైపే చేసినట్టున్నారు. షష్టి పూర్తి ఎక్కువ అక్కడ, మాది షూట్ మాత్రం అక్కడ జరిగింది. ఇక్కడ కాకినాడ పోర్ట్ ఇవన్నీ కూడా బాగా కవర్ చేశారు. మిమ్మల్ని చూడగానే రాము గారి కంటే కేఏ పాల్ గారు ఎక్కువగా గుర్తిస్తూ ఉంటారు జనాలకి. అంటే అంటే అది 100% అండి. ఎందుకంటే కళాకారుడు గుర్తింపు కోరుకుంటాడు, అది ఏదో ఒక రూపంలో వస్తే బాగుంటుందని కోరుకుంటారు. అందరికి తెలిసిందే. చాలా మందికి ఒక్కొక్కరికి ఒక బ్రాండ్ పడుతుంటది. అప్పట్లో తాగుబోతు రమేష్ అని, మనోడు రచ్చ రవి అని, అట్లా వేనెల కిషోర్ అన్నని, 30 years పృథ్వీ అన్నని, అట్లా నాకు కేఏ పాల్ రామన్ పడ్డది. అంటే నేను చేసిన క్యారెక్టర్ తో ఆ పేరు వచ్చింది. దానికి నేను గర్వంగా ఫీల్ అవుతున్నా, హ్యాపీగా ఫీల్ అవుతున్నా. అంటే మీరు చాలా రోజుల నుంచి అయితే స్ట్రగుల్స్ పడ్డారు ఇండస్ట్రీలో, మంచి అప్పటికే మంచి క్యారెక్టర్లు చేశారు, చాలా ఏళ్ళుగా కొనసాగుతూ వచ్చారు. కానీ ఆ కేఏ పాల్ క్యారెక్టర్ తోనే మీకు ఎక్కువ పేరు వచ్చింది అనుకోవచ్చా? అవును, 100% అండి. 100% ఆ క్యారెక్టర్ తో మంచి పేరు వచ్చింది. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేస్తున్నారు. మంచిగా చేసే క్యారెక్టర్ కాబట్టి నీకు పేరు వచ్చిందని అంటున్నారు. రామ్ గోపాల్ వర్మ గారు ఎలా రియాక్ట్ అయ్యారు మీరు చేసిన తర్వాత? వెరీ హ్యాపీ అండి. ఆర్జీవి సార్ అంటే నన్ను చూసిన తర్వాత అంటే నేను మిమిక్రీ ఆర్టిస్ట్ కూడా కాబట్టి వాయిసే కాకుండా ఈవెన్ డైలాగ్స్ విషయంలో కావచ్చు, సాంగ్ విషయంలో కావచ్చు, ముందు అడిగారు చేస్తావా అని. సార్ చేస్తానని చెప్పాను. వారి నమ్మకాన్ని నిలబెట్టడం వల్ల నాకు ఆ పేరు వచ్చిందని అనుకుంటాను. ఒక టీవీ ఛానల్ లో ఆయనకే ప్రాంక్ కాల్ చేసినట్టున్నారు. ప్రాంక్ కాల్ చేసాం ఆ రోజు. సినిమా ఎంత పేరు వచ్చిందో ఫ్రాంక్ కాల్ కూడా అంతే పేరు వచ్చింది. ఫస్ట్ ఆయన కూడా గుర్తుపట్ల. కాకపోతే ఎట్లుంటది అంటే, మనం ఏదైనా చేస్తున్నా కూడా మనం ఏదైనా మిస్బ్యాలెన్స్ అయితే మనకున్న పేరు కూడా పోద్ది ఒక్కోసారి. కానీ మనకి అలా జరగలేదు, మంచి పేరు వచ్చింది. అట్లా మా స్పైసీ మీడియా ప్రేక్షకులకి కేఏ పాల్ గారు లాగా, అంటే మీరు బ్రాండ్ అంబాసిడర్ లా తయారయ్యారు కాబట్టి ఆయన వాయిస్ కి ఏమైనా ఆయన లాగా. అదేనండి, తప్పకుండా. ఎందుకు చెప్పాను ఏమండి, 100% స్పైసీ మీడియా ప్రేక్షకులకి, స్పైసీ మీడియా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఏంటిదో తెలుసా? అడ్వాన్స్ గా హ్యాపీ న్యూ ఇయర్ తెలియజేస్తున్నారు. ఓకేనా? గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ అన్న. అదే ఇంకా ఏ వాయిస్ లో మీరు చేయగలరు? అన్ని చేస్తుంటాం. అన్ని చేస్తుంటారా? అంటే మిమిక్రీ ఆర్టిస్ట్ గా అన్ని చేస్తుంటాం. కాకపోతే మనకు ఆ టైం వచ్చినప్పుడు, సిచ్యువేషన్ బట్టి, క్యారెక్టర్ బట్టి డిమాండ్ చేసినప్పుడు మనం అది చూపించడానికి ఉంటది అనమాట. ఓకే, ఎక్కడన్నా మీరు ప్రాపర్? నాది ప్రాపర్ హైదరాబాద్ వస్తుంది. హైదరాబాద్ మొత్తం పుట్టింది పెరిగింది చదువుకుంది? లేదు, పుట్టింది పెరిగిందంతా నేను సూర్యాపేట అండి. సూర్యాపేట పక్కన ఒక విలేజ్ బండమీద చందుపట్ల మాది. అక్కడే చదువుకున్నాను. అక్కడ నుంచి సూర్యాపేట నుంచి హైదరాబాద్ రావడం జరిగింది.
హైదరాబాద్, తర్వాత మిమిక్రీ ఆర్టిస్ట్, తర్వాత జబర్దస్త్, తర్వాత సినిమాలు ఇలా చేస్తున్నాను. ఇప్పుడు పర్వాలేదన్నా, లైఫ్ అంతా హ్యాపీగా సాగుతుందా? పర్వాలేదన్న, నాట్ బ్యాడ్. అంటే మనం ఇది అని కాదు కానీ అంటే ఆర్టిస్ట్కి ఎవరికైనా టైం వచ్చేంత వరకు ఎదురు చూసే ఓపిక కూడా కావాలి. మనం అనుకున్న ఫీల్డ్ని ఎంత ప్రేమించో అంతే ఏమంటారు ఆత్మవిశ్వాసంతో, అంతే ఒక కాన్ఫిడెంట్ తో ఉండగలగాలి. అది స్ట్రగుల్స్ ఏమైనా ఫేస్ చేశారని 100% ఉన్నాయి struggles. నేను మధ్యలో నటులు ఎవరు ఉంటారు కానీ అంటే నాకు వచ్చిన విషయం ఏంటంటే, నేను కేఏ పాల్ క్యారెక్టర్ చేసిన తర్వాత అప్పుడు కరోనా వచ్చింది. కరోనా టైంలో అరే పేరు వస్తుంది అనుకున్న మూమెంట్ లో కరోనా వచ్చేసింది. తర్వాత క్యారెక్టర్స్ వస్తాయి రావు, ఒక ఇంటెన్షన్ ఉంటుంది సరిగ్గా రైజ్ అవుతున్నప్పుడు. అప్పుడు మధ్యలో గ్యాప్ వచ్చినప్పుడు అరే ఎడిపోయారు అన్నారు, కానీ అందరికీ గ్యాప్ వచ్చింది అది. అందరికీ వచ్చింది కాబట్టి అప్పుడు కొంచెం ఇబ్బంది అనిపించింది. ఆ మధ్యలో కూడా అంటే ఇది సినిమా ఫీల్డ్ అనేది ఒక రోజు ఉన్నట్టుగా ఇంకో రోజు ఉంటుంది, ఇంకో రోజు ఉన్నట్టుగా ఇంకో రోజు ఉంటుంది. దీన్ని ఎంచుకున్న ఎవరైనా సరే దానికి సిద్ధమైరండి అని నేను అంటుంటా. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ మా స్పైసీ మీడియాకి మీ స్పెషల్ ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. తప్పకుండా అండి. మీ యొక్క స్పైసీ మీడియా ద్వారా కూడా ఎంతో మంది ఎన్నో విధాలుగా ఉపయోగపడి వారి కుటుంబాల్లో కూడా వెలుగు నింపాలని కోరుకుంటున్నాను. ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ టు స్పైసీ మీడియా. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఓకేనా? 100%